వెల్కమ్ టు ఫయాస్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కడపకి పెళ్ళికి అయితే వెళ్ళొస్తూ ఉన్నాము బస్సులో. సో ఇక్కడ చూసుకుంటే ఎనుములు చూస్తున్నాం కదా, రోడ్డు మీద ఎట్లా అడ్డం వస్తున్నాయో. ఇలా ఎనుములు అడ్డం వచ్చి చాలామంది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కమలాపూర్కి వచ్చానే ట్రాక్టర్ వచ్చి ఇరికిచ్చాడు బస్సు మధ్యలో వచ్చేసి. బస్సు అతను అయితే రివర్స్ అయితే కుట్టుకున్నాడు. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కడపకి పెళ్ళికి అయితే వచ్చాము. ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ, అక్కడ వచ్చేసి ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ హాల్కి అయితే పెళ్ళికి అయితే వచ్చాము. ఇదే బస్సు వినాయక ట్రావెల్స్. ఇప్పుడు అందరూ అయితే భోజనం అయితే చేసేసాము, ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇక ఎలాగో బస్సులో ఫస్ట్ సీట్ దొరికింది, ముందే కూర్చున్నాను. వీడియో కూడా మనం మంచిగా తీసుకోవచ్చని ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఈ వీడియో అయితే మనకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా పెళ్లి మండపం నుంచి ఇంకా అయితే బయలుదేరాము గైస్. ఇంకా ఇంటికి అయితే మనము కడప నుంచి కమలాపూర్ వరకు అయితే వీడియో అయితే తీసాను. వీడియో అయితే మంచిగా ఉంటుంది, ప్లేసెస్ అలాగే ఎయిర్పోర్టు వ్యూ చూసాం కదా, ఇట్లా గ్రీనరీగా ఉందో. చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇది అయితే కడప టౌన్లోకి వెళ్ళే దారి. ఇటు వెళ్ళి మనం చక్కగా లెఫ్ట్ తీసుకుంటే మనం పులివెందులకి అయితే వెళ్ళొచ్చు. లెఫ్ట్ చూసుకుంటే ఫాతిమా మెడికల్ కాలేజ్. ఇదంతా రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి కడప జిల్లాలో. ఇంకా సో సమ్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ బ్రిడ్జెస్ దగ్గర అయితే రోడ్లు కాస్త గుంటు అయితే ఉన్నాయి. ఎనివే రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. మళ్ళీ అయితే 60-70 అయితే తొక్కుతున్నాడు డ్రైవరు. ఇంకా మేమైతే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే ఒక బ్రేక్ కట్ అయితే వచ్చింది. బ్రేక్ కట్ వచ్చినా కూడా తొక్కించుకొని పోతాను, ఎవరు తగ్గేదేలే అంటాను డ్రైవర్ అయితే. ఇక జర్నీలో చాలా మంది అయితే వాటర్ కోసం అల్లాడుతూ ఉంటారు. సో మేమైతే ఒక కేసు అయితే పెట్టుకున్నాము, 2 కేసులు అయితే పెట్టుకున్నాము. ఒక కేసు అయిపోయింది, దీంట్లో సగం అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాం కాబట్టి నీళ్ళు అయితే చాలా దప్పికేస్తూ ఉంటాయి. సుమారుగా ఒక గంట జర్నీ అయితే ఉంటుంది కడప నుంచి మా ఊరికి. ఇదే చక్కగా చూస్తున్నాం రోడ్లు ఎట్లున్నాయి మొత్తం. ఇట్లా లెఫ్ట్కి పోతే మనం పులివెందులకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా రైట్కి అయితే మనం కడప ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. లెఫ్ట్ పని లేదు కాబట్టి మనం రైట్కి అయితే టర్నింగ్ తీసుకుంటున్నాము. రైట్కి టర్నింగ్ తీసుకొని ఇంకా డైరెక్ట్ కమలాపురం కొట్టేస్తాం ఇక. సో ముందరైతే ఒక సర్కిల్ అయితే వస్తుంది అనమాట. ఆ సర్కిల్ దాటితేనే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం కమలాపురం రోడ్ అయితే వస్తుంది. ఇంకా రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనం అయితే డైరెక్ట్ కడపలోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి లెక్క కట్టారు, చూస్తున్నాం కదా. డ్రైవర్ అన్న మటుకు బండి అయితే చూస్తున్నాం కదా ఎంత స్పీడ్ తోలుతా ఉన్నాడో. బండి అయితే 120 తొక్కినట్టు పోతుంది బండి. కొత్త బండి BS4 ఇదే. బండి అయితే సమ్మని పోతుంది హైవే తొక్కుంటా. లారీలు చూస్తున్నాం కదా, తమిళనాడు లారీ అది. ఇంకా ఇది కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం అంతా ఈ ఫ్లాట్ల కోసం అయితే బేసి పెట్టారు. రైట్ సైడ్ చూసుకుంటే ఏదేదో మేబీ స్కూల్ అనుకుంటా నేను. స్కూల్ కూడా మంచిగానే ఉంది, చూసాం కదా. స్కూలా లేకపోతే ఏదో కడప ప్రజలు అయితే కామెంట్ అయితే చేయండి మీరు చూసిండే. ఇంకా చక్కగా పోతే మనము ఇది లెఫ్ట్ సైడ్ చూసాం కదా, శ్రీకాళహస్తి పైపులు ఇవన్నీ. కడపలో అయితే ఇక్కడ దించి పెట్టారు. ఇక్కడ పైపులు అయితే వేస్తూ ఉన్నారు కొత్తగా, చూసాం కదా. డ్రైవర్ అన్న అయితే బండి మంచిగానే వెళ్తాడు. అన్న అయితే లాంగ్ టూర్లు అయితే వెళ్తూ ఉంటాడంట. కాశీ అలాగే చాలా టూర్లు, స్కూల్ టూర్లు, కాలేజ్ టూర్లు, ఇంకా మేబీ మన శివాలయంలో ఎవరైనా భక్తులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు కదా టెంపుల్స్కి, వాళ్ళందరికీ అయితే పిలుచుకొని పోతూ ఉంటాడు అన్న అయితే. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కడప ఎయిర్పోర్ట్ స్థలం అన్నమాట. సుమారుగా ఒక 1000 ఎకరాలు ఉంటుందో, ఎంతో 2000 ఎకరాలు ఉంటుందో. చూస్తున్నాం కదా ఎంత ఫెన్సింగ్ ఎట్లా వేసారో. ఈ వైట్ అలాగే రెడ్ ఫెన్సింగ్ అంతా కడప ఎయిర్పోర్ట్ స్థలం ఇది. స్ట్రైట్ చూస్తున్నాం కదా, ఇక లెఫ్ట్ తీసుకుంటే మనము కమలాపూర్కి అయితే వెళ్ళొచ్చు. కమలాపూర్ తాడిపత్రి. ఇక ఇక్కడ చూడండి చిన్నది ఎట్లా కట్టారో, చేతుల్లో ప్లాంట్. రైట్ సైడ్ కడపకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లెఫ్ట్ కడప తాడిపత్రి హైవే ఇది. రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. కడప ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఇంత పెద్దగా ఉంది కానీ డెవలప్ అయితే చేయలేకున్నారు. డెవలప్ అయితే చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మన కడప జిల్లాలో. ఎక్కడెక్కడో ఎయిర్పోర్ట్లు కడుతున్నారు కానీ మన కడప జిల్లాలో కడితే ఇంకా మనం చాలా డెవలప్ అవ్వచ్చు. అలాగే ఫ్లైట్ రేట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కడప టు హైదరాబాద్ 4000 దగ్గర అయితే ఉన్నాయి. ఇదంతా మేబీ మదీనా కాలేజీ ఏదో అంటారు కదా దీనికి. దీంట్లో దయ్యాలు ఉన్నాయని ఖాళీ చేశారంటారు. కానీ 2020లో దీంట్లో వచ్చేసి కరోనా వచ్చినప్పుడు పేషెంట్లు అందరూ దీంట్లోనే అయితే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఒక కెఫే అయితే ఓపెన్ చేశారు. ఇక స్ట్రైట్ వెళ్తేనే మనము వ్యూ అయితే మంచిగా ఉంది ఈరోజు. ఇదైతే భారత్ బెంజ్ షోరూమ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ అయితే మనము చూసాం కదా లైట్లు ఎట్లా వేశారో, స్ట్రీట్ లైట్స్ మాదిరి. కడపలో మనం రావాలంటే నైట్ టైం వ్యూ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ముందర అయితే చూస్తున్నారు కదా, ఇది సిమెంట్ కలిపి ఇది మిషన్ అయితే వెళ్తూ ఉంది. చాలా అయితే ఉంటాయి ఇంకా. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదంతా కడప ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు కడప ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎక్కడికైనా పైకి వెళ్ళింటే
క్యామ్లో అయితే పెట్టండి. 5 గంటే సారీ ఎక్కడికైనా వేరే ఊళ్ళకు, హైదరాబాదు, గోవా, సంథింగ్ ప్లేసెస్, ఓకేనా. సో డ్రైవర్ అని అయితే తొక్కుతున్నాడు, నేనైతే 2x స్పీడ్లో అయితే పెట్టాను. సో వీడియో లెంతీగా అనిపిస్తుంది, మీకు కూడా చూడడానికి అయితే మంచిగా అనిపించదు, అందుకనే కాస్త లెంతీగా అయితే పెట్టాను వీడియో. ఏమనుకోకండి, వీడియో అయితే నచ్చితే లైక్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఇదంతా చూడండి 2 వే కాబట్టి ఎట్లుందో రోడ్ అంతా. వీళ్ళైతే ఇక్కడికో లోడ్ అయితే అన్లోడింగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ చిన్న వంక లాగా అయితే ఉంది. వీళ్ళు టాటాస్ మీద చూడండి ఎట్లా కూర్చున్నారో ముగ్గురు. ఇట్లా ఉంటుంది, ఏమంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు బాటిల్ నీళ్ళు ఇద్దాం అనుకుంటే ఇయ్యలేకపోయాడు చూడండి లాస్ట్ వరకు. ఇదైతే రైట్ సైడ్ కడప వండర్లా అండి. ఇది కడప వండర్లా అంటే ఇట రైట్ సైడ్ పోతే వండర్లా అయితే ఉంది. వండర్లలో ప్రైస్లు కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటాయి కదా, ఇది బెంగళూరు, హైదరాబాదు, అక్కడ లేకుండా మన కడప జిల్లాలోనే వండర్లా ఉంది. మీకు తెలిసి ఉండే కామెంట్ ఇది పెట్టండి, ఎవరన్నా వెళ్ళారా లేదా అనేసి. ఇదైతే గోడ్రు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గోడ్రు దగ్గర అయితే చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటాయి. సో సేఫ్గా జర్నీ చేయండి. ఇక రైట్ సైడ్ ఏందో షెడ్లు అయితే కట్టుతున్నారు, ఏందో మీకు తెలిసే కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటాయి. సో గో స్లో అంటే. ఇక్కడ బోర్డు కూడా వేయలేదు అనుకుంటాను నేను, బోర్డు కూడా కనిపించడం లేదు. యాక్సిడెంట్ ప్లేసెస్ అని ఒక బోర్డు పెడితే ఇక్కడే మంచిగా అనిపిస్తాను అనుకుంటాను నేను. అంతా చూడండి వ్యూ ఎట్లుందో. లెఫ్ట్ సైడ్ చిన్న గుడి లెక్క అయితే ఉంది ఇక్కడ. ఇంకా చక్కగా పోతే మనము ఈ విలేజ్ వల్లూరు అనుకుంటున్నాను, వల్లూరు దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు. వల్లూరా కాదా అనేసి మీరు కామెంట్ అయితే పెట్టండి. వల్లూరు కాదు ఇది, వల్లూరే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వల్లూరే ఇది, వల్లూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దాటుకొని వల్లూరు నుంచి ఇక్కడ చిన్న గుడి ఉంది కదా, ప్రతి శనివారం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎనుములు ఎట్లున్నాయో. ఈ ఎనుములు రోడ్డు దాటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే కలిగిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతాయి కాబట్టి. చూడండి ఎనుములు అడ్డం వస్తాయి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్పీడ్ కంట్రోల్ చేయలేక దాన్ని గుద్దితే బైక్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి మీరే ఒకసారి ఊహించండి. సిమెంట్ అంతా
ಯಾವ ಪಕ್ಕ ಚರ್ಚೆ ಇದ್ದಿತ್ತು దగ్గర గడి Papa, pino, sila, sila